తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి భాషలో చెప్పాలి అని అంటే బీహారు బందిపోటు, ఆంధ్రప్రదేశ్లో నీ ఆటలు సాగవని ఏదైతే ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి వ్యక్తిని గత కాలంలో వర్ణిస్తూ వచ్చినాడో, మళ్ళీ ఇంకొకసారి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు అనేటటువంటివి తెలుగుదేశానికి అనుకూలంగా ఉండబట్టి తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా కానీ లేదా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా కానీ చాలా ప్రముఖంగా వారు చెప్పినటువంటి మాటలు నిన్నటి నుంచి కూడా చాలా విపులంగా మీడియాలోకి రావటం అనేది మనం గమనించాం. దీనిలో ఇంటి వివరాల్లో కనుక వెళ్తే ఇండియన్ ఎక్స్ప్రెస్ అనేటటువంటి ఒక మీడియా సంస్థ కండక్ట్ చేసినటువంటి మీడియా డైలాగ్ అనేటటువంటి ఎక్స్ప్రెస్ డైలాగ్ అనేటటువంటి ఒక సమావేశం హైదరాబాద్లో జరిగింది. దానిలో పార్టిసిపేట్ చేయడానికి ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ దానిలో పార్టిసిపేట్ చేయడానికి రావటం, వారితో ముందుగానే చేపట్టినటువంటి అనుకున్నటువంటి ఒప్పందం ద్వారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 3-4 గంటల వారితో కలవటం, ఆ తర్వాత వారి నోటి నుంచి అనేక రకాలైనటువంటి సుభాషితాలు రావటం కూడా మనం గమనించాం. ఏమిటి వారు చెప్పింది? అంతకు మునుపు కనుక వారు మాట్లాడుతూ బెంగాల్ ఎన్నికలైన తర్వాత ఇంకా నేను ఐపాక్ అనేటటువంటి సంస్థకి నేను దూరంగా ఉంటున్నాను, సో ఇక నుంచి నేను ఏ రకమైనటువంటి సెఫాలజీ కానీ లేకపోతే ఇటువంటి పొలిటికల్ అసిస్టెన్స్లు కానీ ఎవరికి నేను ఇవ్వను అని చెప్పి డిక్లేర్ చేసి, నేను రాబోయేటటువంటి రోజుల్లో బీహార్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని స్థాపిస్తాను, ఆ రాజకీయ పార్టీ ద్వారా బీహార్లో అధికారాన్ని చేపట్టిన తర్వాత నేను పేద ప్రజలందరికీ సేవ చేస్తాననేటటువంటి మాట చెప్పి ఐపాక్ అనేటటువంటి సంస్థకి దూరంగా ఉన్నాడు. ఆ ఐపాక్ అనే సంస్థ 3 భాగాలుగా విడిపోయి, ఒక భాగం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది, ఒక భాగం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది, ఇంకొక భాగం మొన్ననే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కర్ణాటక ఎన్నికల్లోనూ అదే రకంగా తెలంగాణ ఎన్నికల్లోనూ పనిచేసిన నేపథ్యం మనం చూసాం. ఇప్పటికీ కూడా ఐపాక్ అనేటటువంటి సంస్థలో పనిచేసేటటువంటి కొంతమంది ఉద్యోగులు రాబిన్ శర్మ అనేటటువంటి వారి నేతృత్వంలో గడిచినటువంటి 3-4 సంవత్సరాల కాలంగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారు. అదే రకంగా సింగ్ అనేటటువంటి ఒక వ్యక్తి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గడిచినటువంటి 4 సంవత్సరాల కాలంలో పనిచేస్తున్నారు. సో ఇవాళ ప్రశాంత్ కిషోర్ దగ్గర ఒక సింగిల్ కంప్యూటర్ ఆపరేటర్ కూడా లేనటువంటి సందర్భం, ఒక ఆఫీస్ లేదు, వారికి ఒక మెకానిజం లేదు, లేనటువంటి సందర్భంలో హైదరాబాద్ వచ్చి మై గట్ ఫీలింగ్ ఈజ్ టెల్లింగ్ అంటే నాకు ఇంటర్నల్గా ఉండేటటువంటి నా ఆ ఫీలింగ్స్ అన్నీ చెప్తున్నాయి, రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతాడు అనేటటువంటి ఒక మాట చెప్పారు. ఆ మాటకి బేస్ ఎక్కడ అనేటటువంటిది ఎక్కడా చెప్పలేదు. వారిచ్చినటువంటి వివరాల్లో కనుక మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని పప్పు బెల్లాలు పంచినట్లుగా పేదవారందరికీ కూడా డబ్బులు పంచిపెట్టేసినాడు. సో ఆ పంచిపెట్టడం అనేటటువంటి కార్యక్రమం ద్వారా చాలామందికి ఒక రకమైనటువంటి అసహనం, కోపం అనేటటువంటిది వచ్చినాయి. కాబట్టి ఈ కోపం అనేటటువంటిది వారికి వ్యతిరేకంగా మారుతుంది అనేటటువంటి మాట చెప్పారు దీనికి. సో ఒకసారి కనుక మనం చూస్తే ఈ పప్పు బెల్లాలుగా పంచిపెట్టే కార్యక్రమాన్ని 2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్ సంస్థ ద్వారా సేవలు అందించినటువంటి ప్రశాంత్ కిషోర్ అనేటటువంటి వ్యక్తి మాత్రమే దీన్ని డిజైన్ చేశాడనే సంగతి మర్చిపోతున్నారు ఇక్కడ. సో ప్రశాంత్ కిషోర్ నవరత్నాల పథకాన్ని ఈ రకంగా పేదవారందరికీ కూడా ఈ అమౌంట్ని కనుక మీరు డిస్ట్రిబ్యూట్ చేసిన రోజున మానవ వనరుల అభివృద్ధి చెందటమే కాకుండా తప్పనిసరిగా వాళ్ళు వైసీపీ పార్టీకి పర్మనెంట్ ఓటర్గా ఉంటాడని చెప్పిందే ప్రశాంత్ కిషోర్. అందుకనే ఆయన్ని తెలుగుదేశం పార్టీ కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా కానీ నిరంతరం వారిని తోలనాడినారు. సో ప్రశాంత్ కిషోర్ని సన్మానాలు చేసినప్పుడు ఇటువంటి వ్యక్తి ఒక బందిపోటు లాంటి వ్యక్తి అనేటటువంటి మాటలు వాళ్ళ దగ్గర నుంచే మాట్లాడినారు. ఏదైతే నవరత్నాల పథకాన్ని ప్రశాంత్ కిషోర్ అండ్ టీమ్ అనేటటువంటిది తయారు చేసిందో అది ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి నేపథ్యంలో పప్పు బెల్లాల్లా పంచిపెట్టారనేటటువంటి మాట ఎందుకు మళ్ళీ మాట్లాడుతున్నారు? ఏమిటి? ప్రశాంత్ కిషోర్ గారికి ఈ మాట అనటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రకంగా కించపరచడం ద్వారా చంద్రబాబు నాయుడిని ఒక రకంగా పైకెత్తడం ద్వారా వారికి ఆశించినటువంటి ప్రయోజనం కానీ అందినటువంటి ప్రయోజనం ఏమిటో మనకి తెలియకపోయినా కూడా తప్పనిసరిగా నవరత్నాల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడానికి
ఒక ఐప్యాక్ అనేటటువంటి టీము ద్వారా సహాయపడినటువంటి ప్రశాంత్ కిషోర్ దగ్గర ఇవాళ ఏ రకమైనటువంటి మెకానిజం లేదు. కొంతకాలం క్రితం కనుక మనం చూస్తే లగడపాటి రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో రెండవసారి ఎన్నికలు జరిగినప్పుడు, అంటే 2009లో ఎన్నికలు జరిగినప్పుడు వారు ఒక ఏలూరుకు సంబంధించినటువంటి ఒక సర్వే సంస్థ ద్వారా మొత్తం 294 నియోజకవర్గాలు సర్వే చేసిన తర్వాత వారిచ్చినటువంటి రిపోర్టు ప్రకారం 156 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ఆ 156 నియోజకవర్గాలు కూడా మెన్షన్ చేసినటువంటి వ్యక్తిగా మనం చూసాం. సెఫాలజీ అనేటటువంటి ఆ సైన్స్ ద్వారా వారు చేసినటువంటి సర్వేని మొత్తం ఖర్చంతా నేనే భరించినానని చెప్పాడు. సో గడిచిన కాలంలో 1-2 సార్లు సక్సెస్ అయినటువంటి ఇదే లగడపాటి రాజగోపాల్ తర్వాత ఏ రకమైన మెకానిజం లేకుండా తెలుగుదేశం పార్టీని పైకెత్తాలనేటటువంటి నేపథ్యంలో మాత్రమే తప్పుడు సర్వే రిపోర్టు చెప్పాడు. తెలంగాణలో మహాకూటమి కంటెస్ట్ చేసినప్పుడు మహాకూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పాడు. జరగలేదు అది, ఎందుకంటే అది ఇళ్లలో కూర్చుని చేసినటువంటి మాటలు. అదే రకంగా 2019 ఎన్నికల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది, పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడగబెట్టిపోతున్నాడని చెప్పాడు. అవి రెండు కూడా తప్పుడు వార్తలు. ఇవాళ కూడా ప్రశాంత్ కిషోర్ మొన్ననే ఒక ఆల్ ఇండియా ఛానల్లో జరిగినటువంటి ఒక డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తూ చంద్రబాబు నాయుడు నిన్ను బీహార్ డెకాయిట్ అనేటటువంటి మాట మాట్లాడినాడు, దానికి నీ సమాధానం ఏమిటి అన్నప్పుడు ఓడిపోయినటువంటి వ్యక్తి దగ్గర నుంచి అసహనంతో వచ్చేటటువంటి మాటలను వారే చెప్పారు. అదే రకంగా విజయవాడకి రావడానికంటే ముందు చంద్రబాబు నాయుడుతో 3-4 గంటలు కలిసిన తర్వాత వారు మీడియాని అడ్రస్ చేస్తూ నేను ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడలేదు చంద్రబాబుతో, నా దగ్గర ఏ రకమైనటువంటి మెకానిజం లేదు, వారితో నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏ సర్వే వివరాలు కూడా నేను మాట్లాడలేదు, వారికి నేను ఏ రకంగా కూడా సహాయం చెయ్యలేననేటువంటి మాట చెప్పినట్టు వారే చెప్పారు. సో ఇవాళ అకస్మాత్తుగా మై గట్ ఫీలింగ్ సేస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు బీ డిఫీటెడ్ అట్టర్లీ, ఇవన్నీ దుగ్ధతో కూడినటువంటి మాటలు తప్పిస్తే దానిలో ఏ రకమైనటువంటి వాస్తవాలు లేవు. ప్రశాంత్ కిషోర్ దగ్గర ఏ రకమైనటువంటి మెకానిజం లేదు, వారు ఎవరిని కనుక్కున్నటువంటి లేదు. పైగా నవరత్నాల పథకాలన్నీ కూడా వారి యొక్క సలహా ప్రకారమే అమలవుతున్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య 3,32,32,00,000 మంది, 3,32,00,000 మంది లబ్ధిదారులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రశాంత్ కిషోర్ చెప్పిన సలహా ప్రకారం ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి నవరత్నాల కార్యక్రమం ద్వారా లబ్ధిదారు. ఇవాళ ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ పప్పు బెల్లాలు పెంచిన వాళ్ళందరూ కూడా వాటి వల్ల అవమానం పొందిన వాళ్ళు, అసూయ పొందిన వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారన్నారు. మరి ఆ లబ్ధి పొందినటువంటి వాళ్ళ ఓటు గురించి మాట్లాడలే, వాళ్ళు కూడా ఓటర్లే వాళ్ళు. సో 3,32,00,000 మంది కనుక ఇవాళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే కనుక ఓటు వేస్తే ఇటువంటి ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలన్నీ కూడా కళ్ళలవుతాయి. అంచేత ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలన్నీ కూడా బూటకాలు. చంద్రబాబు నాయుడు ఆడేటటువంటి ఆటలో ఇది ఒక భాగము. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి మీడియా ఏదైతే ఉందో ఓటర్ల మైండ్ మీద చంద్రబాబు రాబోతున్నాడు అనేటటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చేసినటువంటి కార్యక్రమం తప్పిస్తే ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు ఒక్క వర్డ్ కూడా నిజం కావు అనేటటువంటిది ఇంకో 2 నెలల్లో తేలబోయేటటువంటి అంశం.